పెళ్లి పుస్తకం నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావా? మ్యాథ్స్ ఒక్కటే చేయాలి. అమ్మ వచ్చిన తర్వాత ఫినిష్ చేస్తా. అమ్మా అమ్మా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నా స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మీట్ అయ్యి వస్తున్నాను సిద్ధు. చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. అది కాదురా సిద్ధు, అలా తిరుగుతుంటే హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? చేస్తాను పాపా. చేయకపోతే నువ్వు ఊరుకున్నా అమ్మ ఊరుకోదు. నిద్రపోనివ్వకుండా ఫినిష్ చేపిస్తుంది. నా గురించి కేర్ తీసుకోవడానికి అమ్మ ఉంది కదా పప్పా. సో నో ప్రాబ్లం. కేర్ తీసుకోవడానికి ఆవిడెవరు? తనకి నువ్వెవరు? ఏంటి పప్పా అలా అంటున్నావు? మా అమ్మ అమ్మ కాదు, సాక్షి మ్యామ్. ఏంటి నందు గారు, ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పటి నుండో చెప్పాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది తప్ప వేరే ఏం కాదు. మీరు ఇంట్లో పర్మనెంట్ కాదు, గెస్ట్లు మాత్రమే అని చెప్తున్నాను. కానీ చెప్పే పద్ధతి ఇది కాదు కదండి. అలా చెప్తేనే వాడికి అర్థం అవుతుంది. లేదంటే మీరు వెళ్లే రోజున సిద్ధు ఏడవడం, నేను మిమ్మల్ని బ్రతిమాలడం, మీరు ఇబ్బంది పడుతూ మా కోసం ఆగిపోవడం, ఇదంతా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం నాకిష్టం లేదు. అమ్మకి ఇబ్బంది ఏం లేదు. అమ్మమ్మ కూడా మన ఇంట్లో హ్యాపీగానే ఉంటుంది. కావాలంటే అడుగు. నేనెవరిని అడగను. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకుండా నా మాట విను, అంతే. సాక్షిని నువ్వు ఈ క్షణం నుండి అమ్మ అని పిలవడానికి వీల్లేదు. ఆ పిలుపుని ఇప్పటి నుండి కంట్రోల్ చేసుకో, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు. నువ్వే సీరియస్ అవుతున్నావు. మీ మైండ్లో పెళ్ళి అనే ఆలోచన లేకుండా చేయడానికే ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం. ఆహా, అర్థమైంది. ఇదంతా డ్రామా కదూ, యాక్టింగ్ కదా పప్పా. నాకు తెలుసు పప్పా. నా ముందు నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. తర్వాత అమ్మతో నార్మల్గా మాట్లాడతావు, అంతేనా? మీ డ్రామాలు నా దగ్గర కాదు. ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు అమ్మ కలిసి మమ్మల్ని ఫూల్స్ చేయొద్దు పప్పా. అమ్మా 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 అలా పిలవద్దని చెప్తుంటే అర్థం కాదా నీకు? ఆవిడ నిన్ను కనలేదు, నువ్వు సాక్షికి పుట్టలేదు. అప్పుడు అమ్మాని ఎలా పిలుస్తావురా? వీలైతే సాక్షి మ్యామ్ అని పిలువు, లేదంటే సైలెంట్గా ఉండు. అంతేకాని అమ్మ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నో, నేను అమ్మ అనే పిలుస్తాను. అమ్మ ఈ ఇంట్లో గెస్ట్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం అమ్మ 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 అనే పిలుస్తా. అభి
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే సంబరాలు చేసుకోవాల్సింది పోయి ఇలా సైలెంట్ గా ఉన్నావేంటి? కొంప తీసి పెళ్లి డేట్ మార్చారా? డేట్ కాదు, నా ఫేటే మారేలా ఉంది. ఏంటి అభిలాష అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఈరోజు గుడికి వెళ్తే అక్కడ హారిక కనిపించింది. హారిక అంటే ఎవరు? మన కథలో కొత్త క్యారెక్టర్లే. చూడ్డానికి కళ్యాణ్ మొదటి భార్య నిహారికలా ఉంటుంది. హారిక కంపెనీతో కలిసి కళ్యాణ్ బిజినెస్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఉన్న బిజినెస్లు చాలు కదా, మళ్ళీ ఆవిడతో ఎందుకు? అయినా నాకెందుకులే. ఇంతకీ గుడ్లో ఆవిడ ఏమన్నదో చెప్పు. కళ్యాణ్ గురించి చాలా మాటలు చెప్పింది. మా పెళ్లి గురించి కళ్యాణ్ ఆవిడతో ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఎందుకు దాస్తున్నాడు అర్థం కావడం లేదు. నువ్వు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆవిడ అంటోంది. ఏంటి? ఆవిడ నీకు జాగ్రత్తలు చెప్పిందా? అంటే కళ్యాణ్ అన్నయ్య ఆవిడతో ఏమైనా క్లోజ్గా మూవ్ అయ్యాడా? ఆవిడ మాటల్లో అదే అనిపించింది. చిత్తకార్తె కుక్క కన్నా నీచంగా ఉన్నాడేంటి ఈ కళ్యాణ్? అయినా ఎలా ఉంటే ఏంటి, అభి మనసులో అనుమానం వచ్చింది కాబట్టి ఇదే అదునుగా కళ్యాణ్ మీద ఇంకో 2 మసాలా మాటలు కలిపితే సరి. మా గురించి, మా రిలేషన్ గురించి తెలియని ఒక థర్డ్ పర్సన్ వచ్చి నాకు సలహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు ఆశ. నాకైతే నచ్చింది. ఏంటి? అవునవి, నీ గురించి తెలియకపోయినా నీ భవిష్యత్తు గురించి ఆలోచించి జాగ్రత్తలు చెప్పిందంటే గొప్పే కదా. నువ్వు గమనించావో లేదో కాని ఈ మధ్య కళ్యాణ్ అన్నయ్య ప్రవర్తనలో నీ మీద చూపించే ప్రేమలో చాలా మార్పొచ్చింది. అవును. అవును అని ఇంత మెల్లగా అంటావేంటవి? అరిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది ఆశ? నా కోపం కనిపిస్తుంది కానీ నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికే కదా అభి నేను నా మొగుణ్ణి కాపురాన్ని వదిలి నీతో ఉంటున్నాను. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నీ అమాయకత్వాన్ని మా అన్నయ్య లోకుగా తీసుకున్నాడు. హారికంత వివరంగా చెప్పిందంటే ఆమెతో అన్నయ్య తేడాగా ప్రవర్తించాడనిపిస్తుంది. నువ్వు ఈ ఇంటికి వచ్చింది కళ్యాణ్ భార్యగా ఈ ఆస్తిని అంతస్తుని ఏలడానికి, అంతేకాని ఒక ఆప్షన్లా మిగలడానికి కాదు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతున్న టైంలో ఈ పిచ్చి పనులు వెకిలి చేష్టలు ఎందుకు చేస్తున్నాడు? ప్రేమగా 2 మాటలు చెప్తే చాలు నువ్వన్నీ మర్చిపోయి సైలెంట్ అయిపోతావు. నీ జీవితం మలుపు తిరగాలన్నా, మొత్తానికి నాశనం అవ్వాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గొర్రెలా కసాయి కత్తికి బలవ్వడం కాదు, గన్లా ఫైర్ అయితేనే నీ విలువ అందరికీ తెలుస్తుంది. నువ్వంటే భయం పెరుగుతుంది.